హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పాస్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మనకు విత్డ్రాల్ ఎలిజిబిలిటీ వచ్చిందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను పాస్ మైనింగ్ బాట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత మన ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు, చెక్ ఎలిజిబిలిటీ అనేసి. ఆ చెక్ ఎలిజిబిలిటీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా ఒక పేజ్ వస్తుందండి. ఇక్కడ విజిట్ వెబ్సైట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. విజిట్ వెబ్సైట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ క్రోమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ క్రోమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్రోమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ మీ టెలిగ్రామ్ అకౌంట్ నేమ్ ఏదైతే ఉందో ఇలా చూపిస్తుంది అనమాట. చూపించిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది చూడండి, కిందికి టిక్ మార్క్ ఆప్షను. ఆ టిక్ మార్క్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో టిక్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు మీ సొలానా వ్యాలెట్ లేకపోతే ఫ్యాంటమ్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. తర్వాత టాన్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది కనెక్ట్ అయిందా లేదా అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు టాన్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఇది కనెక్ట్ అవ్వకపోతే దీని మీద క్లిక్ చేసి టాన్ వ్యాలెట్ అనే దాన్ని కనెక్ట్ చేసుకోండి. సో ఒకవేళ మీకు ఈ వ్యాలెట్ అనేది కనెక్ట్ అవ్వకుండా ఉండుంటే అక్కడ కూడా మీకు ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. సో కొంతమందికి ఏం జరుగుతుందంటే ఇక్కడ కనెక్ట్ టాన్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత టాన్ వ్యాలెట్ కనెక్ట్ అవుతుంది కానీ ఇక్కడ సక్సెస్ అని చూపించట్లేదు అనమాట, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఎవరిదైనా టాన్ వ్యాలెట్ కనెక్షన్ అనేది ఫెయిల్ అయితే ఇక్కడ పైన మెనూ బటన్ అవుతుంది చూడండి, పైన 3 అడ్డగీతలతోటి ఆ మెనూ బటన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో అక్కడ ఉండేటటువంటి మెనూ బటన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ 2 ఆప్షన్స్ వస్తాయండి. ఒకటి డాష్ బోర్డ్ అనేసి, 2 క్లెయిమ్ అనేసి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు చెక్ ఎలిజిబిలిటీ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఇలా చూపించిన తర్వాత మళ్ళీ మీకు కనెక్ట్ టాన్ వ్యాలెట్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఆ కనెక్ట్ టాన్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు వ్యాలెట్ అనేది కనెక్ట్ అవుతుందండి. సో కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఎలిజిబిలిటీ చెక్ అనేసి అది బ్లూ మార్క్లోకి వస్తుంది అనమాట. బ్లూ మార్క్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ వెరిఫై ఆన్ వెబ్సైట్ అనేది, ఈ టాస్క్ ఇదివరకే మనం చేశాము, ఒకవేళ ఎవరైనా చేయకుండా ఉండుంటే ఆప్షన్ కూడా మీరు కంప్లీట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఖచ్చితంగా చేయాల్సిన టాస్కులలో వీళ్ళు టోటల్గా ఇచ్చింది మొత్తం ఇక్కడ 4 ఇచ్చారండి. ఈ 4లలో 3 అయితే టిక్ మార్క్ పడ్డది, ఇంకొకటి ఏమో యాక్టివిటీ చెక్కర్ అనేసి ఇక్కడైతే ఏమి డిస్ప్లే అవ్వలేదు, తొందరలో వస్తుంది అనేసి చెప్తున్నారనమాట. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ వెరిఫై ఆన్ వెబ్సైట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇది మీరు కంప్లీట్ చేసి ఉండాలండి ఇదివరకే. దాని తర్వాత కంప్లీట్ 30 క్వెస్ట్స్ అంటే మీరు ఇప్పుడు వరకు ఏ అయితే డైలీ యాక్టివిటీస్ చేస్తుంటారో అవి మినిమం 30 అయితే చేసి ఉండాలి, లేకపోతే 30 మందినైనా రిఫర్ చేసి ఉండాలి. సో అది ఎప్పుడులోపు డిసెంబర్ 30వ తేదీలోపు మాత్రమే వీళ్ళు దాన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నారనమాట. అంటే డిసెంబర్ 30వ తేదీ కంటే ముందు ఎవరైతే 30 మందిని రిఫర్ చేశారో లేకపోతే 30 క్వెస్ట్లు అయితే ఉంటాయో వాటిని కంప్లీట్ చేశారో వాళ్ళకి మాత్రం ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో ఇది కూడా టిక్ మార్క్ పడుతుంది అనమాట, రెండోది కూడా. దాని తర్వాత సేవ్ ఫ్రమ్ గ్రిన్స్ అనేటటువంటి ఇంకొక టాస్క్ అయితే ఇచ్చారండి. సో ఇది కూడా టిక్ మార్క్ అనేది పడిందనమాట. సో తర్వాత మీరు స్క్రీన్ జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే కింద ఇంకా కొన్ని టాస్క్లు అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి, ఈ టాస్క్లు ఏంటి అంటే ఓటింగ్ బ్యాడ్జ్ అనేసి. సో ఇవి జస్ట్ రికమెండెడేనండి, కంపల్సరీ చేయాలని ఏం లేదు. ఒకవేళ ఎవరైనా కానీ వాళ్ళకు ఉండేటటువంటి రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ అవి తగ్గుండుంటే ఈ టాస్కులు ట్రై చేయండి. ఎందుకంటే వీళ్ళు రికమెండెడ్ అన్నారు కాబట్టి
ఈ 2 టాస్క్లు అయితే ఉన్నాయో వాటి మీద కూడా టచ్ చేసి వాళ్ళు అడిగిన యాక్టివిటీస్ ఏ అయితే ఉన్నాయో అవి చేయండి. సో అవి చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ బ్యాలెన్స్ చూడండి, వీళ్ళు అడిగింది 3 లక్షల పాస్ అనేవి మీ దగ్గర ఉండాలి అనేసి అడిగారు. 3 లక్షల పాస్ కంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఇక్కడ టిక్ మార్క్ పడింది. ఒకవేళ ఎవరికైనా తక్కువ ఉంటుంటే వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ అక్కడ ఉండేటటువంటి ఎర్న్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఎర్న్ ఆప్షన్లో కొత్తగా ఈరోజు 2 నుంచి 3 టాస్కులు అనేవి ఇచ్చారండి. సో ఆ టాస్కులు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి కొంచెం బ్యాలెన్స్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఫైనల్గా ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని పడి పాస్లో ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో విత్డ్రాల్ ఎలిజిబిలిటీ దానికి క్వాలిఫై అయినట్టు ఇక్కడ ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి ఈ పాస్లో విత్డ్రాల్ ఎలిజిబిలిటీ అనేదాన్ని చెక్ చేసుకునే ప్రాసెస్. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.